అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గలీవర్ సాహసయాత్రల్లో రెండో భాగం. బాలబానుని కిరణాలు నా మీద పడసాగాయి. నాకు మెలకువ వచ్చింది. అప్పటికి నేను సుమారు 9 గంటల సేపు నిద్రపోయి ఉంటాను. నేను లేవటానికి ప్రయత్నించాను కానీ ఏమాత్రం వీలు లేకపోయింది. నేను రాత్రి పడుకునేటప్పుడు వెల్లకిలా పడుకున్నాను. ఇప్పుడు నేను ఆ స్థితి నుంచి కదలటానికి ఏమాత్రం వీలు లేకపోతోంది. నా శరీరం అంతా భూమికి గట్టిగా కట్టబడి ఉంది. నా జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఆ జుట్టు కూడా భూమికి గట్టిగా కట్టబడి ఉంది. నన్ను ఎవరో సన్నని బలిష్టమైన తాళ్లతో కట్టివేసినట్లున్నారు. నేను పైకి తప్ప ఇంకో దిక్కుకు చూడటానికి వీలు లేకుండా ఉంది. పొద్దెక్కుతున్న కొద్దీ సూర్యకాంతి నా కళ్ళను బాధపెట్టసాగింది. నా చుట్టూ ఏదో సందడిగా ఉంది. కానీ నాకు ఏ విషయమో అర్థం కావటం లేదు. గట్టిగా నేలకు కట్టివేయబడిన నాకు ఆకాశం తప్ప ఇంకేమీ కనిపించటం లేదు కదా. అంతలో నా ఎడమి కాలిపై ఏదో పాకుతున్నట్లు అనిపించసాగింది. క్రమక్రమంగా ఆ పాకటం నా రొమ్ము భాగం మీదకు వచ్చింది. తరువాత గడ్డం దాకా వచ్చింది. నేను వీలైనంత వరకు కళ్ళను కిందకు వంచి చూశాను. ఆశ్చర్యం! నా గడ్డం దగ్గర సుమారు 6 అంగుళాల పొడవున్న మనుష్యుడొకడు నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బిల్లములు ఉన్నాయి. ఇంకా అతని దగ్గర అమ్ములు పొది కూడా ఉంది. ఆ పొది నిండా అమ్ములున్నట్లు కనిపించింది. అతడక్కడ నిలబడే ఉన్నాడు. మరి 40 మంది అంగుష్టమాత్రులు నా శరీరం మీద ప్రవేశించారు. వారు నాపై నడుస్తుంటే పాకుతున్నట్లే ఉంది. అందరూ వచ్చి నా గడ్డం దగ్గరే నిలబడ్డారు. ఆ దృశ్యం ఎంతో ఆశ్చర్యార్థకంగా ఉంది. నేను ఉండబట్టలేక గట్టిగా గర్జించాను. ఆ ధ్వనికి వారు భయపడి వెనక్కు పరిగెత్తసాగారు. ఆ పరుగెత్తటంలో కొందరు నా పక్కల నుంచి జారి క్రింద పడ్డారు. అప్పుడు వారు తీవ్రంగా గాయపడ్డారని నాకు తెలిసింది. కొంచెం సేపు గడించిన తరువాత పారిపోయిన వారందరూ మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చారు. వారిలో ఒకడు చాలా ధైర్యవంతునిలా కలబడసాగాడు. అతడు నా మీద చాలాసార్లు అటూ ఇటూ పచార్లు చేశాడు. అతనికి నా ముఖ దృశ్యం బాగా కనిపించినట్లుంది. అతడు తన కళ్ళను బాగా విశాలంగా తెరిచి చేతులు పైకెత్తి తన భాషలో ఏమో గట్టిగా అరిచాడు. అతని భాష నాకేమీ అర్థం కాలేదు. అతడన్న మాటలనే మిగిలిన వారు కూడా చాలాసార్లు అన్నారు. ఎవరెన్నిసార్లు అన్నా నాకేమీ అర్థం కాలేదు. నాకంతా అయోమయంగా ఉంది. వెల్లకిలా పడుకొని ఉండటం నాకు అసౌకర్యంగానే ఉంది. అంచేత నేను ప్రయత్నించి నా ఎడమ చేతికి ఉన్న తాళ్లను త్రెంపివేశాను. అక్కడ నేలలో పాతిన మేకులు కూడా వదులైపోయాయి. తరువాత నాకు చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నించి నా ఎడమ వైపున జుట్టుకు బిగించిన మేకులను కూడా బదులు చేశాను. అప్పుడు నేను నా తలను 2 అంగుళాల మేర కదపటానికి వీలు కలిగింది. నేను నా ఎడం చేత్తో శరీరం మీద ఉన్న అంగుష్టమాత్రులను పట్టుకోవటానికి ప్రయత్నించాను. కానీ వారు నా ఉద్దేశం గ్రహించినట్టున్నారు. భయంతో నాకు చిక్కకుండా పారిపోయారు. తరువాత వారు గట్టిగా అరవసాగారు. ఆ అరుపుల సవ్వడి తగ్గిపోయిన తరువాత వారిలో ఒకడు కీచు గొంతుకుతో ఏమో గట్టిగా అన్నాడు. అతడు ఏమన్నాడో నాకైతే అర్థం కాలేదు. కానీ మరుక్షణమే సుమారు 100 అమ్ములు వచ్చి ఎడం చేతి మీద పడ్డాయి. తరువాత వారు మరికొన్ని అమ్ములను నా శరీరం మీదకు వదిలారు. అందులో కొన్ని నా మీద పడే ఉంటాయి. కానీ నేను గట్టి దుస్తులను ధరించి ఉండుట వలన నాకేమీ తెలియలేదు. అయితే కొన్ని అమ్ములు మాత్రం నా ముఖం మీద వచ్చి పడ్డాయి. కొంతసేపటికి అమ్ముల వర్షం ఆగిపోయింది. నేను విచారంతోనూ బాధతోనూ అరిచాను. తాళ్లను తెంపివేయడానికి ప్రయత్నింపసాగాను. కానీ వెంటనే మళ్ళీ అమ్ముల వర్షం ప్రారంభమైంది. ఈసారి ఈ వర్షం ఇదివరటి కంటే ఉధృతమైంది. ఇంకో జట్టువారు వచ్చి నా పైకి ఈటలు విసరసాగారు. అవి నా శరీరంలోకి దిగుతాయని వారి ఉద్దేశం. కానీ నేను ధరించిన కోటు, పట్లాం చాలా గట్టివి, దట్టమైనవి అవటం మూలాన ఆ పని జరగలేదు. తాళ్ళు తెంపటానికి ప్రయత్నించకుండా ఉండటమే మంచిదని అనుకున్నాను. అందువల్ల బాణాల బాధ, ఈటల బాధ తప్పుతుంది. చీకటి పడే వరకు ప్రశాంతంగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. చీకటి చాటున నా ఎడమ చేతిని ఉపయోగించి స్వేచ్ఛను పొందటానికి ప్రయత్నించవచ్చనుకున్నాను. కానీ అందులో విజయం సాధించలేకపోయాను. నేను కదలక మెదలక ఉండటం చూచి అంగుష్టమాత్రులు బాణాల వర్ష కురిపించటం మానుకున్నారు.
ఇంకేదో పని చేయటానికి పూనుకున్నారు. నా చుట్టూ సవ్వడి అంతకంతకూ ఎక్కువ కాసాగింది. దానిని బట్టి నా చుట్టూ చేరుతున్న అంగుష్టమాత్రులు సంఖ్య పెరుగుతోందని ఊహించసాగాను. నా కుడి చెవికి సుమారు 4 గజాల దూరంలో చాలామంది సుత్తులతోనూ, ఇతర పరికరాలతోనూ ఏదో పని చేస్తున్నట్టు ధ్వని వినపడసాగింది. నేను ఎంతో ప్రయత్నం మీద ఆ వంకకు కొద్దిగా తల త్రిప్పగలిగాను. అక్కడ సుమారు 1.5 అడుగుల ఎత్తుగల కొయ్యపీఠం ఒకటి నిర్మింపబడుతోంది. ఆ నిర్మాణం పూర్తి అయిన తరువాత దాని మీదకు ఎక్కటానికి 2-3 నిచ్చెనలు కూడా ఏర్పాటు చేశారు. ఆ పీఠం మీద అంగుష్టమాత్రులు నలుగురు ఒకేసారి నిలబడవచ్చును. ఆ పీఠం అంత విశాలంగా ఉంది. ఆ పీఠం మీదకు నలుగురు అంగుష్టమాత్రులు వచ్చారు. అందులో ఒకడు చాలా ముఖ్యమైన వానిలా కనిపించాడు. అతడు మధ్య వయస్కుడు. మిగిలిన ముగ్గురి కంటే కొంచెం పొడుగ్గా ఉన్నాడు. పొట్టిగా ఉన్నవారు ముగ్గురు అతని సేవకులై ఉంటారని నేను భావించాను. వారిలో 2 అతనికి ఇరుపక్కల, మూడోవాడు అతనికి వెనకాల నిలబడ్డాడు. వారు అతని పొడవైన దుస్తులను పైకి ఎత్తి పట్టుకున్నారు. ముఖ్యునిలా కనిపిస్తున్నవాడు నాకు అర్థం కాని భాషలో ఏవో మాటలు 3 సార్లు అన్నాడు. వెంటనే సుమారు 50 మంది అంగుష్టమాత్రులు వచ్చి నా తలకు ఎడమ భాగాన కట్టిన తాళ్లను కోసివేశారు. అందువలన నేను తలను కుడివైపుకు త్రిప్పి వారిని బాగా చూడటానికి వీలు కలిగింది. ముఖ్యుడు నన్ను ఉద్దేశించి దీర్ఘోపన్యాసం ఇచ్చాడు. కానీ అతని భాషలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు. అయితే అతని హావభావాలను బట్టి, ముఖ కవలికలను బట్టి, చేష్టలను బట్టి కొన్ని విషయాలను అర్థం చేసుకోగలిగాను. అతడు ఒక్కొక్కప్పుడు నన్ను బెదిరించినట్టు కనిపించాడు. ఇంకొకప్పుడు నా పట్ల జాలి, సానుభూతిని ప్రదర్శించినట్లు కనిపించాడు. అతడు ఉపన్యాసం ముగించిన తరువాత నా భాషలో కొన్ని మాటలు చెప్పాను. నా మాటలు అతనికి ఏమాత్రం అర్థమై ఉండవనే భావిస్తున్నాను. నేను వారికి ఏ విధమైన హానిని తలపెట్టడం లేదని కొన్ని సంజ్ఞల ద్వారా తెలియచేశాను. అప్పటికే నేను ఆహారం తీసుకొని చాలాసేపైంది. అందుచేత ఆకలి బాధ నన్ను తీవ్రంగా దహించవేయసాగింది. అంతకంతకు నీరసం హెచ్చిపోతోంది. ఏ క్షణాన స్పృహ తప్పుతుందో అని భయపడసాగాను. ఇక ఏమాత్రం ఉపేక్షించరాదని, నాకు ఆకలి వేస్తున్నట్లు ఆ పొట్టి మనుషులకు తెలియజేయాలని నిశ్చయించుకున్నాను. మాటిమాటికి చేతి వ్రేళ్లను నోటి దగ్గర పెట్టుకోసాగాను. నా సంజ్ఞలను గమనించిన ముఖ్యుడు నా భావాన్ని గ్రహించినట్లున్నాడు. ఏమంటే అతడు పీఠం పైనుంచి క్రిందకు దిగి పొట్టి మనుషులకు గట్టిగా ఏవో ఆజ్ఞలు జారీ చేశాడు. వెంటనే వారు అతని ఆజ్ఞలను అమలు చేయటానికి పూనుకొన్నారు. కొందరు మనుషులు నాకు 2 వైపుల నిచ్చెనలు వేశారు. సుమారు 100 మంది మనుషులు బుట్టల నిండా ఆహార పదార్థాలను తీసుకొచ్చారు. వారు ఆ బుట్టలతో నా పైకి ఎక్కి నోటి వద్దకు చేరుకున్నారు. బుట్టల నిండా రకరకాల ఆహార పదార్థాలు. అయితే వారు తెచ్చిన మాంసఖండాలు, రొట్టెలు మన గోలీకాయల పరిమాణంలో ఉన్నాయి. నేను వాటిని ఆవురావురమంటూ తినివేశాను. అతి స్వల్పకాలంలోనే ఆహార పదార్థాలన్నిటికీ సంపూర్ణ న్యాయం చేకూర్చాను. అది చూచి ఆశ్చర్యపోవటం అక్కడున్న వారందరి వంతు అయ్యింది. నాకు దాహం వేస్తుందని మరికొన్ని సంజ్ఞల ద్వారా తెలియచేశాను. వెంటనే వారు కొన్ని పీపాలతో ద్రాక్షరసం సరఫరా చేశారు. ఆ పీపాలన్నిటినీ త్రుటికాలంలో ఖాళీ చేశాను. ఇంకా ద్రాక్షరసం కావాలని సంజ్ఞలతో చెప్పాను. వారు ఆశ్చర్యపోయి ఇంక తమ వద్ద ద్రాక్షరసం లేదని సంజ్ఞల ద్వారా తెలియచేశారు. కొందరు పొట్టి మనుషులు నా గుండెలపై నాట్యం చేయసాగారు. నేను వారిని పట్టుకొని నేల మీదకు విసిరివేయాలని అనుకున్నాను. కానీ వారికి ఎటువంటి హాని చేయనని ఇంతకు ముందు వాగ్దానం చేసి ఉన్నాను కదా, అంచేత వారికి ఎటువంటి అపకారమూ చేయలేదు. ఇంతటితో 2వ భాగం ముగిసింది. తిరిగి 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సెలవు.